మొత్తానికి కోడి గుడ్డు పెట్టింది. గుడ్డు ఎక్కడ దాకా వచ్చింది? ఒకటి ఎవల్యూషన్ లో భాగంగా ఒక ప్రకటన ఒక మాట అన్నప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో ఏంటి మీ స్పోర్ట్స్కి ఏదో కబడ్డీ పోటీలకు పిలిచారు. కబడ్డీ పోటీలు పెట్టి ఇలాంటిది మీ దగ్గర ఎప్పుడు పెడతారంటే నేను ఇది కాదు, నేను ఏకంగా ఒలింపిక్స్ చేస్తాను అమరావతిలో అన్నట్టు కదా. 19% మేము పెట్టుబడులు కన్వర్షన్ చేసాం. వచ్చినటువంటి దానికి జరుగుతుంటదండి. ఇది మనం వచ్చినటువంటిది కంటిన్యూస్ ప్రక్రియ. నా ఉద్దేశంలో ఫార్ములా ఈ రేసింగ్ వెళ్ళాను నేను. ఈ రేసింగ్ వెళ్తే మీ దగ్గర ఎప్పుడు పెడతారండి అని అడిగారు. బాబు హైదరాబాద్ లాంటి నగరం 50-60 సంవత్సరాలు పట్టింది ఈ స్థాయికి రావడానికి. ఈ హైదరాబాద్ ఈ ఎదుగుదలలో కూడా మా ఆంధ్ర ప్రజల తాలూకా పాత్ర ఉంది. ఈ హైదరాబాద్ ఈ స్థాయికి రావడానికి ఆంధ్ర, తెలంగాణ, ఇతర కోస్తాంధ్ర నుంచి వచ్చినటువంటి ప్రజలు పెట్టుబడులు పెడితే ఈ స్థాయికి వచ్చింది. నేను వచ్చి విశాఖపట్నంలో వచ్చే సంవత్సరం పెడతానని చెప్తే తప్పవుద్ది. ఎందుకు గాబరపడతారు అనేటువంటి విషయంలో చెప్పినటువంటి మాట తప్ప. అందుకనే రాజకీయాల్లో, సినిమాల్లో ఉన్నటువంటి వారు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళకి ఏంటంటే మా హీరో ఆ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉంటుందో, సినిమాల్లో హీరోయిజం ఏ రకంగా చూస్తారో రాజకీయాల్లో కూడా అలాగే చూస్తారు పాపం. సో మా హీరోని ఎవడన్నా ఏదనంటే వాళ్ళని విలన్లా చూస్తారు. దాంట్లో వచ్చినటువంటి ఇవన్నీ సినిమా యాక్టర్లు అందరూ పార్టీలు పెట్టేస్తే, సినిమా యాక్టర్లు అందరికీ జనం ఓటేసేస్తే ఆయా రాష్ట్రాలకి ఆ సినిమా యాక్టర్ ఎవరైతే పెద్దోడు ఉన్నాడో ఆడే ముఖ్యమంత్రి అయిపోతారు. అమితాబ్ బచ్చన్ దేశం అంతా తెలుసు కాబట్టి ఆయన ప్రధానమంత్రి అయిపోవాలి. సో ఏదన్నా ఒకటి కాదనట్లా దాని కమిట్మెంట్ ఉండాలంటున్నా. దానికి ఆ కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్కి తగ్గట్టు పనిచేయాలి. ఆయనకి ఏదన్నా ఒక అంబిషన్ ఉంటే ఆ అంబిషన్ తగ్గట్టు వర్క్ చేయాలనేటువంటిది ఉండాలనేటువంటి నా ఉద్దేశం తప్ప పాపం మా వాడిని ఈ రోజు